హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా వండర్స్ తెలుగు. ఈరోజు మనము సీతాఫలం తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సీతాఫలం అంటే ఎంతగానో ఇష్టపడతారు. ఈ పండు టేస్ట్లోనే కాదు, పోషకాలు అద్భుతంగా ఉన్నాయి. దీనిలో సి విటమిన్తో పాటు ఏ, బి, కే విటమిన్లు, ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. సీతాఫలం తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. అవేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వర్షాకాలంలో వినాయక చవితి నుంచి సీతాఫలం మార్కెట్లో సందడి చేస్తూ ఉంటాయి. ఈ సీతాఫలాన్ని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. సీతాఫలంలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు కంటి చూపును మరింతగా మెరుగుపరుస్తుంది. ఇది మన చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండెకు మేలు చేస్తుంది. సీతాఫలంలో మెగ్నీషియం, సోడియం, పొటాషియం మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. రక్తలేమి సమస్యకు చెక్ పెడుతుంది ఈ సీతాఫలం. సీతాఫలంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఐరన్ లోపాన్ని దూరం చేసి హీమోగ్లోబిన్ను పెంచుతుంది. అనీమియా సమస్యతో బాధపడేవారు ఈ పండు తింటే మంచిది. జీర్ణ సమస్యలకు పరిష్కారం ఈ సీతాఫలం. సీతాఫలంలో ఉండే విటమిన్ బి6 కడుపు ఉబ్బరం, అజీర్తి, అల్సర్లు వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు సీతాఫలం తింటే మేలు జరుగుతుంది. సీతాఫలం తీసుకోవడం వలన పీసీఓఎస్కు చెక్ పెట్టవచ్చు. పీసీఓఎస్ ఉన్నవారిలో హార్మోన్ల అసమతుల్యత కారణంగా అలసట, నీరసం, మూడ్ స్వింగ్, చిరాకు వంటివి ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఈ సమస్యలను దూరం చేస్తుంది. పీసీఓఎస్ ఉన్నవారు ఈ పండు తీసుకోవడం మంచిది. సీతాఫలం తింటే ఫెర్టిలిటీ రేట్ కూడా పెరుగుతుంది. ఈ పండులోని ఫైబర్ గర్భిణీలలో మలబద్ధకాన్ని తగ్గించుకోవడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, వికారం, వాంతులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది ఈ సీతాఫలం. సీతాఫలాలలో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రకాల కణతలు, క్యాన్సర్లకు చికిత్స చేయడంలో సహాయపడతాయి. ఈ పండులో ఆల్కలాయిడ్స్, ఎసిటోజెనిన్ కూడా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ పండులో ఉండే బుల్లటాసిన్, అసిమిసిన్ అనేవి 2 ఆక్సిడెంట్ సమ్మేళనాలకు క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తాయి. హెల్దీగా బరువు పెరుగుతారు. 100 గ్రాముల సీతాఫలంలో 94 క్యాలరీలు ఉంటాయి. అదే మిగతా ఫ్రూట్స్ యాపిల్లో చూసుకున్నట్లయితే 56 క్యాలరీలు ఉంటాయి. జామకాయలో 49 క్యాలరీలు ఉంటాయి. మామిడికాయలో 70 క్యాలరీలు ఉంటాయి. బొప్పాయిలో 32 క్యాలరీలు ఉంటాయి. ఇటువంటి పండ్లతో పోలిస్తే సీతాఫలంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. సన్నగా, పీలగా ఉన్నవారు హెల్దీగా బరువు పెరగాలంటే సీతాఫలం తింటే మంచిది. నీరసంగా ఉన్నప్పుడు ఓ సీతాఫలం తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. ఆర్థరైటిస్కు చెక్ పెట్టవచ్చు. సీతాఫలంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం శరీరంలో నీటి సమతుల్యతకు సహాయపడుతుంది. ఇది ఆర్థరైటిస్, రుమాటిజం లక్షణాలను తగ్గిస్తుంది. సీతాఫలంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చూశారు కదండి, సీతాఫలం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మీరు కూడా సీతాఫలాన్ని రెగ్యులర్గా సీజనల్ ఫ్రూట్ కాబట్టి తెచ్చుకొని తిని ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.